నేను జనాభా లెక్కల నుంచి వచ్చిన. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా బిడ్డ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ ఆయనను పిలుస్తారా? ఏమండి వినబడ్డది వచ్చేసిన. కటింగ్ సార్ నాకు తెలుసు సార్. మీకెలా తెలుసు? మీరే కదా ఇంతకు ముందు పక్కింట్లో వైఫ్ పిల్లలు, 2 పిల్లలతో ఉన్నారు కదా, నాకు తెలుసు సార్. అనుకున్నా నీ కథ నడిపించినప్పుడే అనుకున్నా నేను కాదే, నాకు సంబంధమే లేదే. ఒకరికి కావాలంటే పిలిస్తే ఎక్కడున్నారండి? హలో మీరు రండి. ఏంటండి ఇది? మీరు నా పిల్లమంట, వాళ్ళు నా పిల్లలంట. అన్నదెవరు? ఇట్రండి. అన్నదెవరు చెప్పండి వాళ్ళకి. ఇంటి ఓనరు. ఇంటి ఓనర్ నువ్వేగా. అమ్మతో అట్లా కాదే నేను చెప్పలేదే. అనుకున్నా నీవి కథ నడిపిస్తున్న వాడిని పక్కింటి వాళ్ళని ఇంట్లో దింపినప్పుడే ఏమైంది సార్? ఏమైంది రిబ్బన్ గారు చెప్పండి. ఈమె నా పిల్లము, నా పిల్లలంట. సార్ తప్పు సార్, అట్లా నా వైఫ్ ఎంత నా వైఫ్ మీద కన్ను ఉంటే మనకు అట్లా చేశారు. ప్లీజ్ నేను చెప్పేది నువ్వు చెప్పేది ఏమీ లేదురా. నీకు నాకు డివోర్స్, నువ్వు నాకు వద్దు. ఇట్లా సార్ ఇగో నా ఇల్లు పేపర్ కూడా తీసుకో. ఓకే. ఇప్పుడే నా నిజం చెప్పు, అసలు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా? నీకేం అబద్ధాలు ఆడుతున్నా? మీరు కాళ్ళు మొక్కుతారా? దండం పెడతానా? పెళ్ళం పోయింది, అన్ని పోయినాయి. ఏం లేదు, నవదీప్ అని ఏం చెప్పిండంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని చెప్పిండు, అందుకే అన్న అబద్ధాలు చెప్పిండు. సరిపోయారు ఇద్దరును. అన్యా ఎందుకని అలా చెప్పావు? నేను అబద్ధం చెప్పారా? ఈ బంధం బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? కాదు, కామెంట్స్ కంటే ముందు అసలు ఫస్ట్ వాడు ఎవరు అక్కడ ఎందుకు నిలబడుకొని ఉన్నారు? మేము అందరం కలిసి స్కిట్ చేస్తున్నాం, నువ్వు ఎందుకు అక్కడ నిలబడ్డావు? ఇండస్ట్రీ నిలబడదామని ఫిక్స్ అయినా అన్న, అందుకే నిలబడపోయి. అబ్దుల్ కలాం కళలు కనమన్నాడు, కథలు మింగమనలే. నేను కాదురా, వాళ్ళిద్దరు చెప్తారా, వాళ్ళిద్దరితో నీకు పోటీ. ఓకేనా? రండ్రా. నువ్వు ఒక డైలాగ్ చెప్పు, యాస్టీస్ అన్న చెప్పేస్తాడు. అన్న కింగ్ యాక్టింగ్ లా తెలుసా? దా. मैं वो प्लेयर है सर जिसको भले ही ना गेम आता हो, मैदान में उतरा ना पूरा तहलका मचा देगा. టైల్ మచాతే బాయ్ మచాతే మచా టైల్ మచా దేగా. రే 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 ఇంతకైనా దారుణాలు చూపిస్తే జడ్జెస్ నీకు ఇచ్చే కామెంట్స్ కూడా మర్చిపోతారు. అమర్దీప్ అన్న ఒక్కటి వానికి వచ్చింది ఏదన్నా అడుగురు, వాళ్ళని చెప్పింది నీకు అంట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నావు నువ్వు, చెప్పురా. ఉత్తర దిక్కున ఊరిని విడిచితే పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాడితే కోటలు దాడితే అడుగులు దాడితే మడుగులు దాడితే అన్ని దాడితే మండలముగా మాయన వెంబడ భైరవుడై చిత్రుని చంపగా చూచి చూడని లింగం నిలపదము నిత్య లింగం ఆయుధమై ఐక్యలింగం పురాణ పవిత్ర లింగం శివ శివ. చెప్పండి మాస్టర్, మీ కోరికలను తీరుస్తాడు. మాస్టర్కి ఏదో ఒక కోరిక ఉంది. చిన్న చెప్పేశాడు. ఎముడు డైలాగ్ చెప్పాను. ఏముడా అది చెప్పడానికి మాకు రావాలి ఫస్ట్. మాస్టర్ అంత వద్దులేండి, అట్లీస్ట్ యమదొంగలో డైలాగ్ చెప్పమానండి. మీరు చెప్పండి, చెప్తాను నేను. ఏమంటివి మానవ జాతి నీచమా. ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట వైదరే వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రము సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న ఆరి మరి సావిత్రి జాతి మానవ జాతి నీచమన మా జాతి మునముల ఏనాదో అప్పుడు సమూర్తి కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన మానవ జాతి నొక్కండి. చెప్పరా. మానవ జాతి ఓకే. నవదీప్ అన్న స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, భలే వాడారు అందరినీ. కొత్త క్యూట్ ఐటమ్స్ అన్ని పెట్టారు, చాలా బాగుంది, వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ నైస్. స్పెషల్లీ ఆ పైన అదొక సైలెంట్ మూకీ యాక్టింగ్ అనేది మాత్రం అసలు అది అరాచకం, ఎక్స్ట్రాడినరీ. అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నా ఎక్స్పెక్టేషన్ ని బ్రేక్ చేసి ఏమీ రాలేదు, చూసావా? అది ఇలాగే ఎన్నెన్నో ఎలిమెంట్స్ తో ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వాలని ఆశిస్తూ నెక్స్ట్ స్కిట్ కి ఆ బాల్కనీ వైపు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.
బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? హైలైట్ ఆఫ్ ద స్కిట్ ఏం తెలుసా, జ్ఞానేశ్వర్ అసలు ఇంతవరకు స్కిట్లలో సిగ్గుపడడం చూసాము, కానీ ఈరోజు నిజంగా సిగ్గుపడ్డాడు చూడ. శైలు కూడా అంతే బ్లష్ అవుతుంది మ్యామ్. మరేదో గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు కాదా? ఏ జ్ఞాని అవునా? ముందు ముందు తెలుస్తాడు, ముందు ముందు తెలుస్తాడు. ఏంటి జ్ఞాని ఇక్కడ స్కిట్స్ చేసుకుంటూ? నైస్ డే, ఆల్ ద బెస్ట్ టు యూ గైస్. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నైస్, బాగుంది. శైలు బాగుంది, నీది జ్ఞాని కెమిస్ట్రీ బాగుంది, చూడడానికి ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. నాకు ఎందుకు ఈ సీజన్ అయిపోయినప్పుడు ఇక్కడ పెళ్లి చేసేటట్టున్నారు. తెలుసు కాబట్టి మళ్ళీ సాంగ్ ప్లే చేస్తారు, మళ్ళీ మీరు ఒకసారి డాన్స్ చేయాలి. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా ఇంద్రిలోని చూసాగాని ఒకడే నన్నుకుడు 27 ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు ఇంద్రిలోని చూసాగాని ఒకడే నన్నుకుడు. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? సూపర్ పర్ఫార్మర్ చాందిని. ఈరోజు యోగా డే కాబట్టి సన్ జెమిని ప్రేక్షకులందరికీ హ్యాపీ యోగా డే. హ్యాపీ యోగా డే. యాదమరాజు గారి టీంలో ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్ ఏంది, ఎవడు సావుకి ఏ సావుకి వచ్చింది, అది మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది. లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా. వదినా వదినా చెప్పొదినా, ఒక 1000 రూపాయలు ఉంటే రాదు వదినా? ఈ 2 రోజులు ఇచ్చిస్తావు కదా? రేపే ఇచ్చిస్తా. సరే ఇది తీసుకో 1000 రూపాయలు. థ్యాంక్ యూ వదినా. 2 రోజుల తర్వాత రాకపోతే అప్పుడు కనిపిస్తుంది. వస్తే వదినా దాచుకుంది చాలు కానీ దా 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 దా. ఏంది ముందుగాల నా 1000 రూపాయలు. అయ్యో ఇస్తా రాదు? నీ 1000 రూపాయలతో నేను కోటలు కడుతున్నానా, బిల్డింగ్లు కడుతున్నానా? ఏదో తేడాగా ఉందేంటి? నవదీప్ అన్న ఎట్లా తీసుకుంది 1000 రూపాయలు? అంత మంచి చెప్పి తీసుకుంది, ఇప్పుడేమో కోటలు కడుతున్నా బిల్డింగ్ కడుతున్నా అని అంటుంది. చూసినా నవదీప్ అన్న? బిందెక్క ఇచ్చిన 1000 రూపాయలకి నవ్వుదిప్పన్నా అని మాట్లాడుతుంది. చిన్న సెకండ్ లేవురా నీలా. ముందు 1000 రూపాయలు ఇచ్చేసి ఆయన. లేవు. ఎట్లా లేవు? లేవు. తీసుకునేటప్పుడు మంచిగా తీసుకున్నావు కదా, ఇప్పుడు లేవు అని అంటే ఎందుకు? ఉన్నప్పుడు ఇస్తా అని చెప్తున్నా కదా. నా 1000 రూపాయలు నాకు కావాలి. నేను ఇద్దామనే అనుకున్నా. నేను ఇట్లా పెట్టుకుని పోతే ఎండ తాకుతుందని ఇట్లా పోతున్నా, నువ్వు మూసుకొని పోతున్నావు అని అన్నది. నేను ఎందుకు ఊకుట్టా? నేను ఏం చేసుకుంటావో చేసుకో. నాకు 1000 రూపాయలు కావాలి. వద్దు, నాకు తీసుకునేటప్పుడు మంచిగా తీసుకున్నావు, ఇప్పుడైతే నన్ను కొట్టినావు కదా. వస్తాయి నీ అక్క పుల్లలు ఇరగటట్టు కొడతానికి ఇయ్య పైసలు పో. నువ్వు ఎట్లా నేను చూస్తా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గడప ముందు తొక్కద్దు. అమ్మ తోడు నీ అమ్మ ఆగే. నువ్వు ఆగో. ఎడా ఎడా గాలి. నీ గడప కాదే, నీ ముఖం కూడా చూడ నేను. నీ ముఖం కూడా చూడనే పంది బాగుందా? అమ్మా అమ్మా ఏమైంది ఏమైంది ఏమైంది? నన్ను మాటలు అంటుంది. కాదమ్మా, పోయి మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొని వస్తా. జర బండి తాళాలి కాలేవా? ఉన్నాయి. బండి టైర్లు అరుగుతాయి, కాళ్ళతో పో. అట్లా కాదవ్వ, 2 నిమిషాలు ఇస్తా పోయేసి. అరే పోతే పో, లేకపోతే లేదు. నేను ఈ అవ్వ పోనాడు. మా అత్తకి మా అవ్వకి లొల్లైంది, కానీ మా అత్త దగ్గర అడుక్కొని తీసుకొని మంచిగా నేను పోతా. అత్త అల్లుడు చెప్పు. జర బండి తాళాలు ఇస్తావా? మార్కెట్ దాకా పోయి కూరగాయలు తీసుకొస్తా. ఇయ్యా. అబ్బా ఇయ్యొచ్చు కదనే. ఎందుకు ఇయ్యాలి నీకు బండి తాళం? నీ కాలు మొక్కు తీయే. ఇయ్యా ఇయ్యా ఇయ్యా. మా అత్త మా అవ్వ ఒక్కటై ఇస్తలేరు కదా, మా మామ గారిని సెట్ చేస్తా. మామా మామా మామ నమస్తే. నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? బండి ఇస్తావేమో అట్లా బయటకు పోయేద్దామని. అమ్మకైతే కాళ్ళీరా కొడుతుంది. వైన్స్ కాడికి పోయి బీర్ తెచ్చుకుందాం అనుకున్నా. వస్తా నీకు కోటర్ తీసుకొద్దాం అనుకున్నా. ఇస్తలేవు కదా, వద్దు. రే ఏం బండి అన్నా? లేదన్నావు కదనే. ఒక నిమిషం అక్కడ ఉన్నది కానీ మీ అత్తకి చెప్పకు. నా కాళ్ళీరా కొడుతుంది.
కోటర్ అంటే మ్యాటర్ తెగింది అట్లుంటది. ఏ పోరే ఎక్దమ్ ఉన్నావు, ఆహా మస్తున్నావు. పడిపోతావు. అప్పట్లో పెద్ద మనుషులు ఒక మాట చెప్పారు సార్, ఆడపిల్ల ఎంబడి పడ్డా కానీ నల్ల పిల్ల ఎంబడి పడొద్దన్నారు సార్. నల్ల పిల్ల ఎంబడి పడొద్దన్నారు సార్. ఆ నల్ల పిల్లి కంటే ఈ ఆడపిల్ల అనే డేంజర్ ఉంది సార్. దీపిక పిల్లి అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చానా? Patient, all rubbish. Patient, 24 hours important. 24 hours in observation. We have to check patient is very important to us. డాక్టర్ ఏమైంది డాక్టర్? You got heart attack, fever? అబ్బా చిన్న యాక్సిడెంట్ అయింది అంతే డాక్టర్. నువ్వు అనదేవా? మీ ఇంట్లో ఎవ్వరు లేరా నిజుండికి? ఉన్నారు. నువ్వు 4 గంటలైతే సస్తారా నాయన? రమ్మని ఎవరినో ఒకని. ఏమైంది అల్లుడు? యాక్సిడెంట్ అయింది మామా. ఏమైంది? ఎందుకు పడేసినావు? మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంది. కలర్ జీరోస్ లేదా? కథ కదిరిద్యా కనిపిస్తలే, ఏం కనిపిస్తలే? తీయద్ది. డాక్టర్ పడరా? I am the doctor. I studied FRCS, MA, CS, CSK, MA, KKR. All I studied. SRH మర్చిపోయాను. SRH. ఏడు దాకిందిరా? గిడ తాకింది మామా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బండి రాదు తోలొద్దని చెప్పినా నేను? అమ్మాయిని చూసినా. అరే అమ్మాయిల జోలి పోద్దురా. అమ్మాయిల జోలి పోతే నాలా తావోతనైతావురా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎన్నిసార్లు నువ్వెందుకు ఏడుస్తున్నావురా? టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, నేను బతికిస్తా. ఒక నిమిషం. హలో అన్నా. హలో ఒకసారి ఇట్రా. ఏడికి నేను చెప్పారా? ఏంటి మమ్మీ ఎవడు? చెప్పు. మీ కొడుకు అయింది. ఏమైంది? అదే అయింది. ఇంక అక్క ఏడున్నావు నువ్వు? హాస్పిటల్కి వచ్చినాదా? వస్తున్నావు. ఏడి వచ్చినావా మామా? యాక్సిడెంట్ అయింది మామా. ముందు యాక్సిడెంట్ కోటరేది. ఏంట్రా ఇది? హలో అక్క. ఏమైంది? నీ కొడుకు యాక్సిడెంట్ అయింది, జల్దిరా. అరే అది వాటర్ బాటిల్ మొబైల్ ఫోనారా? రే టచ్ ఫోన్ అది. అయ్యో నా కొడుకా. అమ్మా అయ్యో చచ్చిపోతివా కొడుకా? నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు అనుకున్నా కొడుకా? బతికే ఉన్నా. వాడు చచ్చిపోలేడు. బతుకున్నావు అనుకోలేదురా కొడుకా. ఇటు పెట్టు కాలు ఇటు పెట్టు. చచ్చిపోలేడు. బిడ్డా, ఓ బిడ్డా, ఏమైంది? అడుగుపో. అల్లుడు ఇటు గిత్తరా, ఏమైంది? ముసల్దా మొగుడు చంపిందా ఇది? వినపడట్లేవా అంటుండు? చిన్నవా అంటున్నాడు నీ అక్క. పెళ్ళయిందా? నీ దినాలు వేస్తామంటున్నా. నువ్వు వీడెందుకున్నారా? వాడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి నీడే. యాక్సిడెంట్ ఎట్లయిందిరా? మామ ఉన్నాడు కదా, మామ బండి ఇచ్చి కోటర్ తీసుకురమ్మని చెప్పిండు. సిగ్గుందా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మన బండి ఎందుకు ఇచ్చినావు? నేను ఇయ్యలే, వాడే ఎత్తుకపోయిండు. కోటర్ కూడా తెమ్మన్నా అంట కదా, వాడు చెప్తుండు. అన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. వాడే మామ ఇగో నీ కోటర్ అయిపోయింది నాకు కథం. కోటర్ వచ్చింది, బండి ఏడిపోయిందో అడుగు. బండి గడున్నా చూడుపో. ఇంతనన్నా ఉండాలిరా బండి తీసుకోవడానికి. నువ్వే బీర్ కోసం తీసుకుపోయినావు కదరా? కాదు మామ, నువ్వే కోటర్ తెమ్మన్నావు కదా. ఏంటి మమ్మీ ఎవడు? ఒక్క నిమిషం ఆగుర్రి. ఇడ ఎవన్ బండి ఎవన్ పోయింది, ఎవన్ కొడుతుండు. ఇట్లారా మామ, నేను నీకు ఫోన్ చేసినప్పుడు అరే నా తమ్ముడు నా కొడుకు నేను బండించుకున్నా అని చెప్పాలి కదా. అది కాకుండా వీళ్ళ కొడుకు నా కల్లుడైతారా. ఏం మాట్లాడుతున్నావురా?
యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు విన్నో ఉన్నావా? నేను లేను. నా కొడుకు బండి తీసుకునేటప్పుడు నువ్వు విన్నో ఉన్నావా? నేను లేను. నువ్వు లేనప్పుడు మరి ఈడికి ఎట్లా వచ్చినావు? సైకిల్ ఎక్కి పోతుంటే బో సంపతో పిల్లగా సంపతో. అయ్యి బాబోయ్. నా కొడుకుకి బండి ఎందుకు ఇచ్చినావు? నువ్వే కూరగాయలకు పంపించినవట. నా కొడుకుకి బండి ఎందుకు ఇచ్చినవే? ముందుగా లాగు. బండి ఎందుకు ఇచ్చినవే? ఏయ్, నా పిల్లల మీద కొడుకు అద్దు కొట్టా నేను. చచ్చిపోయాను బాబా. తప్పు పని చేసి మళ్ళీ కొట్టించుకుంటా సిగ్గు లేకుండా. నాతో మాట్లాడు. నేను మొగోళ్ళతో మాట్లాడా. హలో హలో, ఒక 5 నిమిషాలు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుడు అయిపోయినా చేస్తా. ఒక్క నిమిషం. రే ఓళ్ళకరా ఫోన్ చేస్తున్నావు. హలో హలో, ఇప్పుడు రావాల్సిందే మీరు రండి. సార్ వీలే సార్. ఇక్కడ పద్మ అంటే ఎవరు? ఏమైనా ఎక్క పోనాడు, నువ్వే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి పోనాడు. 9393 బండి నెంబర్ వల్లి. మనదే. ఆ బండి మీద యాక్సిడెంట్ అయింది, వాడు కోమాలో ఉన్నాడు, నీ మీద కేసు బుక్ అయింది. దా అయిపోయింది నాకు కథం. కానిస్టేబుల్ అన్నాడు. అదే నా పిల్ల. విన్ తీసుకోవాలి. రే దాని బండి రాది. ఏమన్నా ఉంటే స్టేషన్ మాట్లాడుకోండి సార్. నడురి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మ్యూజిక్ లవరా? ఈ సాంగ్స్ వినండి, చాలా బాగుంటాయి. నువ్వు డాక్టర్ కదారా? అరే ఐఎమ్ నాట్ డాక్టర్, ఐఎమ్ మెంటల్. దిస్ మెంటల్ హాస్పిటల్. నాకు అర్థం కాలేదు సార్. నడు పో. ఈ అబ్బా అనవసరంగా వచ్చిన పాటేరు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను. బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? ఎనర్జీ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అందరు బాగున్నాయి, అందరు బాగా చేశారు. చిన్నప్పుడు మామూలుగా బడి తీసుకెళ్తే పెద్ద పంచాయతీ ఇది. నాకు పర్సనల్గా బాగా అలవాటు అంటే జరిగినాయి. సో నాకు కనెక్ట్ అయింది, బాగానే ఉంది. ఇట్స్ ఫనీ. చాలా హ్యాపీ, అందరు బాగా చేశారు. ఇది ఒక మైల్డ్ విండ్ లా అనిపించింది. ఇట్స్ సూదింగ్ పర్ఫార్మెన్స్. సుప్రీత నీకు ఎలా అనిపించింది? షార్ట్ అండ్ స్వీట్ గా బాగుంది రాజు, బట్ నీ ఎలిమెంట్స్ కొన్ని మిస్ అయ్యాయి. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది, బాగుంది. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? తేజు. డాలర్ బిగ్ బాస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు జడ్జెస్? తేజు. జడ్జెస్ బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే ఎవరు? భాస్కర్ అండ్ జ్ఞాని. ఈ సందర్భంగా ప్రేక్షకులకి, మిత్రులకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బిందు గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడు నవ్వుతూ తన పని తను చేసుకుంటూ ఎవ్వరి గురించి చెడు మాట్లాడకుండా ఇంటర్నల్ జర్నీ, ఒక పీస్ అనేది మన లోపలే ఉంటుంది, మనమే ఎత్తుక్కోవాలి, అది మనకే దొరుకుతుంది, మన ప్రశాంతత మన చేతిలో ఉందని తెలుసుకొని తన జర్నీని వండర్ఫుల్గా, ఫెంటాస్టిక్గా, ఒక ఇన్స్పైరింగ్గా తన జర్నీని గడుపుతున్న బిందుకి పుట్టినందుకు చాలా థ్యాంక్స్ మిత్రమా. I love you. హ్యాపీ బర్త్డే బిందు మ్యామ్, వి లవ్ యు. మొదటిసారి మాస్ జాతర స్టేజ్ ఎక్కుతున్న గౌడ గారిని వెల్కమ్ చేస్తున్నాము.